హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్షు డైరీస్ 1624. సో నేనైతే మీకోసం అయితే ఒక కొత్త రెసిపీని అయితే తీసుకొచ్చాను. అదేంటి అంటారా, ఫిష్ ఇగురు అండి. సో దానికైతే మనకి ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ మనకి తెలిసిందే. సో ఇదైతే మేము మా మమ్మీ మట్టి పాత్ర కొన్నారండి లుల్లు మాల్లో. సో హైదరాబాద్ వెళ్ళినప్పుడు దాంట్లో అయితే మేము ఈరోజు అయితే ఫిష్ కర్రీ చేయబోతున్నాము. ఎక్కువ శాతం అయితే మేము ఫిష్ కర్రీ ఇలా మట్టి పాత్రలోనే చేస్తాము. ఇదైతే కొత్తగా తీసుకున్నారు కదా, సో దీంట్లో అయితే మీకోసం అని చూపిస్తున్నాము. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ చిన్నగా కట్ చేసేసుకొని ఉప్పు వేసుకొని అలా స్మాష్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే నేను చేయలేదు, మా మదరే చేశారు. నేనైతే వీడియో తీస్తున్నాను, ఎందుకంటే అమ్మ చేతి వంట మామూలుగా ఉండదు కదా. సో అందుకనే అమ్మని చేయమన్నాను అనమాట. సో చూడండి, తర్వాత ఇంకా చేప ముక్కలు ఒకటి తర్వాత మనం గిన్నెలో అయితే వేసుకోవాలి. దేంట్లో వండుతున్నామో దాంట్లో అయితే వేసుకోవాలి అండి. సో ఒకటి తర్వాత ఒకటి మనం చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనకు అన్నీ తెలిసినవే. సో ఏంటి అంటారా, పసుపు, కారం అయితే కొంచెం స్పైసీగానే వేసుకోవాలండి, ఎందుకంటే ఇగురికి స్పైసీగానే ఉండాలి. పులుసు వాటికి కూడా నాన్ వెజ్ కర్రీస్ అంటే కంపల్సరీ స్పైసీగానే ఉండాలండి. సో కారం వేసిన ఒకవేళ కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఒకవేళ కొంచెం తక్కువ అయితే కొంచెం మళ్ళీ వేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కారాలో కలర్ ఉంటుంది కానీ ప్లస్ ఎక్కువ మంట ఉండదు కదా. సో అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మొత్తం మిక్స్ చేసిన పేస్ట్ ఉంటుంది కదా, మనం రెడీ చేసుకొని పెట్టుకుంటాం కదా, ఆ పేస్ట్ అయితే వేసేసి కలిపేస్తున్నారు మమ్మీ అయితే. సో చూడండి, దాని తర్వాత అయితే మనం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఫిష్ ఇగురు అయితే మేము ఇలానే చేసుకుంటాము. పులుసు కూడా దాదాపు ఈ ఈ రేంజ్లోనే ఉంటుంది, కానీ కొంచెం వేరే విధంగా కూడా ఉంటుంది. అది కూడా ఒకసారి మీకు అయితే చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నారు మమ్మీ. సో కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇలా కంపల్సరీగా ఫిష్ కర్రీస్కి, చికెన్ కానీ మటన్ కానీ కర్రీస్కి అయితే ఆయిల్ మాత్రం ఎక్కువే ఉండాలండి. అప్పుడే కొంచెం దాని టేస్ట్ బాగుంటుంది, ప్లస్ మనకి ఎక్కువగా కూడా క్వాంటిటీలో ఎక్కువ కూడా కనిపిస్తుంది. చూడండి, మమ్మీ అయితే ఆయిల్ వేసేసుకొని నీట్గా మొత్తం అన్ని ముక్కలకి మసాలాలు, కారం, ఉప్పు అవన్నీ పట్టేలాగా మమ్మీ మిక్స్ అయితే చేసేసుకుంటున్నారు. చూడండి, నాకైతే ఎప్పుడెప్పుడు వండుతారా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని. బట్ మా ఇంట్లో అయితే ఈరోజు చేశారు ఏంటి అంటే ఫిష్ ఇగురు చేశారు, ఫిష్ పులుసు చేశారు, అలానే నా ఫేవరెట్ అయిన చికెన్ కర్రీ కూడా ఉంది అండి. సో ఈ 3 వెరైటీస్ అయితే ఈరోజు మా సండే స్పెషల్లో అయితే మేము చేసుకున్నాము. సో మమ్మీ చూడండి, అంత దగ్గర పడ్డాక ముక్కలన్నీ నీట్గా అరేంజ్ చేశాక అప్పుడు మనం డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకోవడమే. పచ్చిమిరపకాయలు అయితే కట్ చేయొద్దండి, డైరెక్ట్గా అలా వేస్తేనే దాని టేస్ట్ వస్తుంది. అండ్ కొత్తిమీర కూడా మనం జల్లుకోవాలి, దానిపైన జల్లుకుంటేనే చాలా బాగుంటుంది. అండ్ ఇదేంటి అంటే ఆనియన్ రెబ్బ అండి, ఫిష్ కర్రీస్లో యూజ్ చేస్తారు ఇది కంపల్సరీగా. చూడండి, నేను మీకు ఇంకో క్లిప్ కూడా చూపిస్తాను. సో ఇదండి ఆనియన్ రెబ్బ అని అంటారు. ఎక్కువ మనకి రెస్టారెంట్స్లో వాటిలో అలా ఉంటుంది, మన మార్కెట్లో కూడా అవైలబుల్లోనే ఉంటుంది. అది కూడా వేసుకోవాలి. అది వేసుకుంటేనే ఫిషెస్ కర్రీస్కి మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. సో మనకైతే ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఇగురు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, దగ్గర పడ్డాక మళ్ళీ ఇంకొకసారి అయితే కొత్తిమీర చల్లుకోవాల్సి ఉంటుంది, చాలా బాగుంటుంది. సో చూడండి, ఎంతో టేస్టీ అయినది రెడీ అయిపోయింది. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.